అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగుతోంది. పార్టీ మీటింగ్ లో బీఆర్ఎస్ కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీన్ని తిప్పికొట్టేందుకు మరో ప్రజా ఉద్యమంపై దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి ముందు కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ భేటీ అయ్యారు. నదీ జలాల వాటాకు పొంచి ఉన్న నష్టాన్ని, రాష్ట్ర రైతాంగానికి జరుగుతున్న అన్యాయంపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. సో అందరూ అనుకున్నట్టుగానే కేసీఆర్ కు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. ఒక దశలో కీలక నేతలు, ముఖ్యమైన నేతలను చుట్టుముట్టినప్పటికీ వారందరూ సక్సెస్ చేసేంత కూడా ఆ ప్రయత్నం జరిగింది. సో ఒక రకంగా చూసుకుంటే చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ కొంత సందడి వాతావరణం, పండుగ వాతావరణం, కోలాహలం నెలకొందని చెప్పవచ్చు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఒకరు చేరుకోవడం, చాలా రోజుల తర్వాత కేసీఆర్ అధినేత కేసీఆర్ చూసినటువంటి కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేయడం, సీఎం సీఎం అంటూ నినాదాలతో మారుమోగించారు. తెలంగాణ భవన్ చుట్టుపక్కలంతా కూడా బీఆర్ఎస్ కేసీఆర్ నినాదాలతో మారిపోయింది. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు కేసీఆర్ మంత్ ఈ కార్యవర్గ సమావేశం, బీఆర్ఎస్ సమావేశం కొనసాగిస్తున్న క్రమంలో ఇంటర్నల్ గా భేటీలో కొన్ని కీలక అంశాలు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల తాజాగా జరిగినటువంటి యొక్క సర్పంచ్ ఎన్నికల్లో సంబంధించి కేసీఆర్ ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ బీఆర్ఎస్ మద్దతుదారులు పెద్ద ఎత్తున సుమారుగా 3,500 పైగా సర్పంచులకు గెలుచుకున్నామంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉంది, ప్రజల్లో ఎంత వ్యతిరేకత గూడు కట్టుకుందో అనేది మాత్రం మీకు ఫలితాలతోనే మనకు అర్థమవుతుంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ ను ప్రజలు ఆదరిస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం అంటూ కూడా ఇంటర్నల్ కార్యకర్తలు నేతలతో కేసీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇక మరొక అంశం ఏంటంటే అత్యంత కీలకమైన అంశం, ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ కేవలం అంటే యాక్టివ్ రాజకీయాల్లోకి క్రియాశీలంగా లేకుండా కేవలం ఫామ్ హౌస్ కి పరిమితమైన అంశాలను రాష్ట్ర రాజకీయాలు తన చుట్టే తిరుగుతూ తనను ప్రస్తావించండి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తనపై విమర్శలు, ఆరోపణలు చేయండి, తన పేరు ప్రస్తావించకుండా రాజకీయాలు చేయలేక పరిస్థితి వచ్చింది. సో ప్రతి అంశం ఏదైనా తనను టార్గెట్ చేసుకొని విచ్చలవిడిగా ఇష్టానుసారంగా తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని చెప్పేసి కేసీఆర్ తమ నేతలతో ఉన్నటువంటి ఎల్పీ నేతలు కావచ్చు, రాష్ట్ర కార్యవర్గ నేతలతో కాస్త ఎమోషనల్ గా మాట్లాడినట్టుగా తెలుసుకుని ఈ సందర్భంలో నేతలు కూడా చాలా ఒక్కసారిగా కేసీఆర్ ఎమోషనల్ స్పీచ్ తో చూసి కొంత అందరూ కూడా ఒక్కసారిగా కొంత బాగా కేసీఆర్ ఎమోషనల్ గా సంబంధించి అదే స్థాయిలో నేతలు కూడా ఎమోషనల్ అయినా తెలుస్తూ ఉంది. సో మొత్తంగా కూడా కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఇప్పుడు తెలంగాణ భవన్ చేరుకోవడంతో ఇప్పుడు అంతా కూడా నేతలు, అదేవిధంగా బీఆర్ఎస్ టోటల్ రాష్ట్ర క్యాడర్ కేసీఆర్ ఏం మాట్లాడతారు, అసలు నెక్స్ట్ పార్టీకి సంబంధించి ఎలాంటి అడుగులు వేయబోతోంది, పార్టీకి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అని చెప్పేసి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో అత్యంత ప్రధాన అంశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క కృష్ణా గోదావరి జిల్లాల విషయంలో తెలంగాణకు అడుగడుగున అన్యాయం జరుగుతోంది. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి యొక్క హక్కులను కాలరాసే విధంగా నిర్ణయాలు ఉంటున్నాయి. ఒకవైపు కేంద్రం ఒంటెత్తు పోకలతో పోతున్నప్పటికీ సాగునీటి జిల్లాల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తమకేమీ పట్టినట్టుంది. సో రైతాంగానికి సంబంధించినటువంటి యొక్క సాగునీటి రంగానికి సంబంధించిన కృష్ణా గోదావరి జిల్లాల వాటాల విషయంలో రైతులకు అన్యాయం జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పట్టించుకోవడం లేదు. ఇది అల్టిమేట్ గా భవిష్యత్తులో ఇది యావత్ తెలంగాణ రైతాంగానికి ఒక తీవ్ర నష్టంగా జరుగుతూ ఉంది. సో మనకు ఎట్టి పరిస్థితుల్లో ఇరిగేషన్ అన్ని కూడా తాగునీటి ఎత్తిపోతలకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని ఉంటాయి కాబట్టి ఏ మాత్రం పొరపాటు జరిగినా అది భవిష్యత్తులో తెలంగాణ రైతాంగానికి సంబంధించి నోట్లో మట్టి కొట్టినట్టు అవుతుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. సో దాంట్లో భాగంగా ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో
ఫామ్ హౌస్ కి పరిమితమైనప్పటికీ కేసీఆర్ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఎట్లాంటి విషయాల్లో మనం ముందుకు తీసుకెళ్లాలి, ఎలాంటి విషయాల్లో ఇక్కడ ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం పట్టిన అంశాల పట్ల ఇప్పటికీ అన్యాయం జరుగుతుందనేది కొంచెం ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో భాగంగానే ఈ కృష్ణా జిల్లాల విషయాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. మరొకసారి ఒక ఉద్యమ బావుట జలం కోసం జలం కోసం జంగు సైరన్ మోగించేలా బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ శ్రేణులను కూడా అంతా కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి నీటికి సంబంధించిన విషయంలో గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా 98 టీఎంసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధపడితే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ మొత్తం కాంగ్రెస్ కేవలం 45 టీఎంసీలు ఇచ్చినా సరే అని చెప్పేసి కేంద్రం వద్ద మోకరిల్లే పరిస్థితి వస్తుంది. ఇది ఇట్లా కనుక కంటిన్యూ అయితే అల్టిమేట్ గా ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం రైతాంగానికి అది భవిష్యత్తులో తీరని నష్టాన్ని కలిగిస్తుంది. సో ఉన్న ఏకైక నీటికి సంబంధించి ఆ నీటి వసతులు ఉన్నటువంటి నీటి వనరులు ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్ట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి వల్ల 45 టీఎంసీలకే పరిమితం మాత్రం ఖచ్చితంగా దక్షిణ తెలంగాణ సంబంధించి కీలకమైనటువంటి 3 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల నుంచి పెను ప్రభావం పడుతుంది అని చెప్పేసి టీఆర్ఎస్ కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో దాంతో భాగంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏకైక ఎజెండా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ప్రాజెక్టు విషయంలో ఎలాంటి అడుగులు తీసుకోవాలి, కేంద్రంపై అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకోవాలనే దానిపైనే ఇప్పుడు నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు అవసరమైతే తానే రంగంలోకి దిగి ఎక్కడైతే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు సంబంధించి అక్కడి నుంచే బస్సు యాత్ర చేపట్టడమా ఒక రోజు మొత్తంగా కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపట్టాలని ఆలోచన కేసీఆరే దీక్ష చేపట్టాలని ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైనా తను ఒకసారి రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ గా మారితే ఖచ్చితంగా రాజకీయాల్లో తన చుట్టే తిరుగుతాయని చెప్పేసి కేసీఆర్ కూడా బాగా తెలుసు. ఎందుకంటే ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ మాట ఎప్పటికీ కేసీఆర్ చుట్టే రాజకీయాలు జరిగాయి. వన్స్ కేసీఆర్ స్వయంగా రాజకీయాల్లో యాక్టివ్ అయితే, క్రియాశీలంగా అయితే ఖచ్చితంగా ఇటు ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటూ ఇటు అధికార పక్షం మరోవైపు బీజేపీకి 2 పార్టీలకు సంబంధించి కూడా రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా తన వైపే తిరుగుతాయని చెప్పి కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అన్ని అనుకున్నట్టుంటే ఈ రోజు మీటింగ్ లో చాలా అత్యంత కీలకమైన సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. జనవరి 3వ వారంలో అయినా సరే, పండుగ తర్వాత జనవరి 3వ వారం 4వ వారంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదట విజిట్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ కార్యాచరణ ఉద్దేశంలో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ రోజు దానికి సంబంధించి మొత్తం పార్టీ నేతలకు కీలకంగా కొంత దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. సో 10 రోజుల క్రితం కూడా 2 వారాల క్రితం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ లో మంత్రులుగా పనిచేసినటువంటి లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డితో ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా సమావేశమైనటువంటి కేసీఆర్ ఆ తర్వాత ఆ నేత నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా నెక్స్ట్ ఉద్యమ కార్యాచరణ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి ఉండబోతున్నగా తెలుస్తోంది. మొదటగా దక్షిణ తెలంగాణ, అందులో ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లా నుంచి మాజీ సీఎంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ అంతా కేసీఆర్ మరొకసారి తన ఎంట్రీ ఇస్తూనే మొత్తం కూడా నీటి జలాల విషయంలో కృష్ణా గోదావరి జిల్లాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే విషయంతో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి జంగి సైరన్ మోగించేలా కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.